బైనరీ ఆపరేషన్స్ చూద్దాం. ఫస్ట్ బైనరీ అడిషన్ నుంచి చూద్దాం. అక్కడ రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను టేబుల్ గీసిన ఇట్లా 0+0 వస్తుంది సమ్, క్యారీ 0. ఇప్పుడు 1+0 అయితే సమ్ 0, క్యారీ 1. 1+1 వచ్చిన సమ్ 0, క్యారీ 1. సో ఇప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. 1101 ప్లస్ 0101. ఇప్పుడు 1+1 అంట. 1+1 అంటే ఏంట? సమ్ 0 రావాలి, క్యారీ 1 అంట. ఓకే, ఇప్పుడు క్యారీ 1 వచ్చినాక నువ్వు ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1+0 ఎంత వచ్చింది? 1+1 క్యారీ ఏం రాదు, సమ్ 1 వస్తుంది. మళ్ళీ 1+1 ఎంత వస్తుంది? ఫస్ట్ నువ్వు ఇక్కడ ఈ రెండింటిని సమ్ చేయాలి. 1+0 క్యారీ ఏమి ఉండదు కానీ సమ్ నీకు 1 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ వచ్చిన 1ని ఈ రెండు సమ్ చేసిన వచ్చిన ఏం వచ్చింది? 1 వచ్చింది. సో 1+0 మళ్ళీ 1+0 ఏం వస్తుంది? 1 వస్తుంది. అర్థమైందా? అలా అనమాట. వచ్చినాక ఇంకేం క్యారీ ఏం లేదు కాబట్టి క్యారీ ఏం ఇచ్చిండు? 0. సో క్యారీ ఇక్కడ 0 వస్తుంది. మళ్ళీ ఇప్పుడు 0+1 ఏంట? క్యారీ ఏమి ఉండదు కానీ సమ్ 1 వచ్చింది. ఓకే, 1+1 ఏంట? సమ్ ఈజ్ 0 అండ్ క్యారీ ఈక్వల్స్ టు 1. ఓకే, 1+1 ఏంట? క్యారీ 1 అంట, సమ్ 0 అంటే ఇక్కడ నీకు ఇక్కడ 0 ఉంది. 0+0 ఏంట? 0. ఇక క్యారీ 1 ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది 10010 వస్తుంది దీని ఆన్సర్. అర్థమైందా? ఏం చేస్తాడు? రెండు సమ్ జస్ట్ ఈ టేబుల్ని ఫాలో అవుతున్నాను నేను. 1+1 ఎంత వచ్చింది? 0 సమ్. క్యారీ ఎంత? 1 ఇక్కడ వేసుకున్నా. 1+0 ఎంత? క్యారీ సమ్ ఎంత? 1 వచ్చింది నాకు. ఫస్ట్ ఏం చేయాలి? క్యారీ వచ్చినాక ఇవి రెండింటిని యాడ్ చేయాలి. నువ్వు యాడ్ చేస్తే నాకు 1 వచ్చింది. మళ్ళీ ఈ రెండింటి 1 వచ్చింది నాకు సమ్. సో 1+0 ఎంత వస్తుంది? 1+0 సమ్ 1, క్యారీ 0 కాబట్టి 0 వేసుకున్నా. మళ్ళీ 1+0 0 సమ్ ఇక్కడ కూడా సమ్ నాకు 1 వస్తుంది. 1+1 ఎంత వస్తుంది నాకు? క్యారీ 1 వేసుకోవాలంట. 1 వేసుకున్న క్యారీ సమ్ 0 వస్తుంది. అందుకే 0 వేసుకున్నా. తర్వాత 1+1 ఎంత? క్యారీ ఈక్వల్స్ టు 1. 1 ఇక్కడ వేసుకున్న 0 వస్తుంది సమ్. అందుకే 0+0 ఇక్కడ ఈ రెండింటిని సమ్ చేస్తే నాకు 0 వచ్చింది. 0+0 ఎంత? సమ్ 0, క్యారీ 0. సో నాకు ఇక్కడ 1 క్యారీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఇక్కడ వేసేసుకున్నాను. ఆన్సర్ ఏమొస్తుంది? 10010 వస్తుంది దాని ఆన్సర్. అట్లా. ఇప్పుడు పైన సబ్ట్రాక్షన్ అంటే 0101 1011. జస్ట్ దీన్ని ఫాలోగా అంటే ఏ టేబుల్ ఉందో ఈ టేబుల్ని ఫాలో అయితే సరిపోతుంది మనకి. సో 1 - 1 ఏంటంటే 0 అయిపోతుంది. 0 నుంచి 1 తీయచ్చా? తీయలేవు. సో క్యారీ చేసుకుంటావు. ఇక్కడ ఏమైపోతుంది? 10 అయిపోతుంది. సో ఏం అయిపోయింది? ఇప్పుడు నీకు 0 నుంచి 1 తీయలేదు కాబట్టి బారో వేసుకుంటావు. ఒకటి బారో తీసుకున్నాం. డిఫరెన్స్ ఎంత వస్తుంది నీకు? 1 వస్తుంది. ఇక్కడ నీకు ఏమైపోయింది? క్యారీ తీసుకున్నావు కాబట్టి 0 ఉంది. 0 నుంచి 0 తీసేస్తే ఏమవుతుంది? ఓకే, బేసిక్గా క్వశ్చన్ కొంచెం తప్పు రాసిన, సారీ. క్వశ్చన్ ఏంటంటే ఇది నుంచి ఫ్రమ్ అన్నాడు. మిడిల్లో ఫ్రమ్ అంటే దీని నుంచి ఇది తీసేయాలి కదా. అప్పుడు ఏం రాస్తావు? 100 - 0101. ఇప్పుడు వస్తుంది చూడు. అంటే క్వశ్చన్ తప్పు రాసిన, సారీ. 1 నుంచి 1 తీసేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. 1 నుంచి 0 వేస్తే 1 - 0 అంట. ఎంత వస్తుంది? బ్యాలెన్స్ డిఫరెన్స్ 1. ఓకే, తర్వాత 0 నుంచి 1. 0 నుంచి ఏం లేదు కాబట్టి ఇక్కడ క్యారీ వేసుకుంటావు. 0 నుంచి 1 లేదు కాబట్టి. సో ఇక్కడ ఎన్ని చూడు? 0 - 1 బారో 1 వేసుకున్న డిఫరెన్స్ ఎంత వస్తుంది నాకు? 1 వస్తుంది. ఇక నాకు 0 అయిపోయింది. 0 అయిపోయింది కాబట్టి 0 - 0 ఏంటిది? 0. బారో ఏముండదు డిఫరెన్స్. ఇదే మనకు ఆన్సర్. నువ్వు చెక్ చేసుకోవచ్చు దీన్ని. 1011 అర్థం ఏంటి? వెరిఫికేషన్ 1011 10 ఇక్కడ ఉంటుంది కదా, అంటే ఏంటిది? 11 కదా. 0101 5 6 వస్తుంది. 6 అంటే ఇదే. 6 చూపిస్తా. 6 అంటే ఏంటిది? 0110. ఓకే, ఇట్లా నువ్వు డెసిమల్ మార్చుకొని వెరిఫికేషన్ కూడా వేసుకోవచ్చు. సో కరెక్ట్ వచ్చింది మన ఆన్సర్. ఇప్పుడు మల్టిప్లికేషన్ తీసుకున్నాం. మల్టిప్లికేషన్కి ఒక క్వశ్చన్ తీసుకున్నాం చూడు. 1 × 101. సేమ్ మల్టిప్లికేషన్ చెయ్యు.
ఎట్లా తెలుసు కదా 10 ఇంటూ 0 ఏమవుతుంది 0 అవుతుంది, 0 ఇంటూ 1 కూడా ఏమైపోతుంది 0 అవుతుంది. కేవలం 1 ఇంటూ 1 1 వస్తుంది. సో 1 1 0 0 0 తర్వాత 0 0 అవుతుంది, సారీ 0 1 1 అవుతుంది. సో తర్వాత ఇక్కడ ఏం చేస్తావు, అడిషన్ ఆపరేషన్ కదా, అడిషన్ 0 వస్తుంది. 1 ప్లస్ 0 ఏంటది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 1 ప్లస్ 0 1 అంట సమ్. తర్వాత 1 ప్లస్ 0 1, తర్వాత అంటే 1 ప్లస్ 0 కూడా మళ్ళీ 1 వేస్తుంది. 0 ప్లస్ 0 ఎట్లా సమ్ము, అంటే మళ్ళీ 1 ప్లస్ 0 సమ్ము 1 వేస్తుంది. 1 ప్లస్ 1 వచ్చినప్పుడు క్యారీ వస్తుంది నీకు, మిగతా అప్పుడు సమ్ము 1 వేస్తుంది నీకు. తర్వాత ఇక్కడ 1 వస్తుంది నీకు, ఇదే నంబర్ 311 1 2 3 4. యా, దిస్ ఈజ్ ద ఆన్సర్. therefore 1 2 3 4 0. ఇది మనకు వచ్చిన ఆన్సర్ మల్టిప్లికేషన్ చేస్తే. అదే బైనరీ డివిజన్ చేద్దాం. డివిజన్కి ఎట్లుంటుందంటే 0 డివైడెడ్ బై 1 ఈక్వల్స్ టు 0, 1 డివైడెడ్ బై 1 ఈక్వల్స్ టు 1. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 10 డివైడెడ్ బై 0 1 1. ఎడ్జెస్ 10 1s are 10 కదా, ఇక్కడ ఏమైపోతుంది 0 అయిపోతుంది. దీని కిందకి తెచ్చుకుంటా, ఏం చేస్తా, జీరోస్తో పెట్టుకుంటా. జీరోస్తో పెట్టుకుంటే ఏమైపోతుంది, రెండింటిని నేను కింద వేసుకోవచ్చు. యా, రెండింటిని నేను కింద వేసేసుకున్నా. జీరోస్ ఏమైపోతుంది నాకు 10. నేను ఏం చేయాలి, ఇలా సబ్ట్రాక్షన్ చేయాలి కదా. సబ్ట్రాక్షన్ చేస్తే నాకు ఏమొస్తుంది 10 వస్తుంది. సో 1s are 10, 0.1. ఓకేనా, కాల్లో వెరిఫికేషన్ చేసుకున్నాను. నాకు ఇక 1001 అంటే ఏంటి నా అర్థమవుతుంది అంటే 11 ఈ 10 అంటే ఏంటి 2, 11 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 5.5 ఇట్లా వస్తుంది. ఓకే, బైనరీ డివిజన్ ఇలా చేస్తుంది. ఈ బైనరీ ఆపరేషన్స్ కావాలి.